నమస్కారం నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ 9 4G రియల్మీ 8 4G సక్సెసర్ ఇది. అండ్ ఇది రెడ్మీ నోట్ 11కి పోటీగా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. అండ్ ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఈ ఫోన్ మనకి 16,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ కొనొచ్చా లేదా ఇవన్నీ మనం వీడియో ఎండింగ్లో అయితే చూద్దాం. ఈ ఫోన్ బాక్స్ చూడొచ్చు, మీకు బాక్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది AMOLED స్క్రీన్తో వస్తుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ. మిగతా స్పెసిఫికేషన్ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ ఇంకా మనం బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం బాక్స్ ఓపెన్ చేయగానే మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఫిక్స్ టార్గెట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కేస్ కూడా ఉంటుంది. కేస్ బ్లాక్ కలర్లో ఉంది. నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. మొబైల్ ఫోన్ గోల్డ్ కలర్లో ఉంది. అండ్ ఛార్జర్ వచ్చేసరికి 33 వాట్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒక Type-C to Type-A కేబుల్ కూడా ఉంటుంది బాక్స్లో. ఇవి మీకు బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే, మొబైల్ అయితే కలర్ చూడడానికి అయితే గోల్డ్ కలర్ ఇది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. గర్ల్స్కి అయితే బాగా నచ్చుతుంది గోల్డ్ కలర్. సో అబ్బాయిలకి అయితే వైట్, బ్లాక్ ఇట్లాంటి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో కలర్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది ఇది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫోన్ ఇది మొత్తం మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేస్తుంది. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. కేసు స్క్రీన్ గార్డ్ బాక్స్లో వస్తుంది. కేసు మీకు అంత లుక్ అయితే లేదు, క్వాలిటీ బాగానే ఉంది. మీకు ఫోన్ కేస్తే ఫోన్ లుక్ అయితే పాడవుతుంది, ఎందుకంటే కొద్దిగా బ్లాక్ కలర్లో కేసు అయితే కనిపిస్తుంది. మనకి క్లియర్ కేసు ఇచ్చి ఉంటే బాగుండేది, వైట్ కలర్ కేసు ఇచ్చి ఉంటే. అండ్ ఇంకా దీని ఫిజికల్ వరకు చూసుకుంటే ఫోన్ది రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంది. బాటంలో 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. Type-C పోర్ట్ ఉంది. అండ్ స్పీకర్ ఉంది. అండ్ టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. సిమ్ ట్రే ఉంది. మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డు పెట్టి 1 TB వరకు మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి. రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. మీకు సైడ్ మౌంటెడ్, ఇంకా మీకు బ్యాక్ సైడ్ అయితే ఏముండదు. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ ఫోన్ది. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ డిస్ప్లే. ఈసారి రియల్మీ రీసెంట్గా బడ్జెట్ ఫోన్స్ మ్యాక్సిమం అన్ని ఫోన్స్ LCD స్క్రీన్స్తో తీసుకొస్తుంది, AMOLED స్క్రీన్తో తీసుకురావట్లేదు. చాలా రోజుల తర్వాత బడ్జెట్లో మళ్ళీ AMOLED స్క్రీన్ అయితే తీసుకొని వస్తున్నారు వీళ్ళు. కాకపోతే ఇది 4Gనే, 5G కాంబినేషన్ అయితే కాదు. మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. స్క్రీన్ క్వాలిటీ బాగుంది. మీకు 6.4 ఇంచ్ డిస్ప్లే ఇది. 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఇది. బ్రైట్నెస్ వచ్చేసరికి 1000 nits బ్రైట్నెస్తో వస్తుంది. సన్లైట్లో కూడా మీకు క్లియర్గా అనిపిస్తుంది. L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఉంటుంది సౌండ్ విషయానికి వస్తే. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. స్పీకర్ లౌడే ఉంది. స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. డాల్బీ అయితే లేదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమింగ్, మీడియం గేమింగ్ కూడా అంత బాగుండదు. మీరు BGMI లాంటి గేమ్ ఇది మీకు స్మూత్ అండ్ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ అల్ట్రా కూడా ఉంది. 40 FPS కూడా ఇది హ్యాండిల్ చేయలేదు. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది ఈ ఫోన్లో. మీకు నార్మల్గా లో ఎండ్ గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. కొద్దిగా మీరు హై ఎండ్ గేమ్స్ ఆడాలనుకుంటే కొద్దిగా కష్టమే. ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి అయితే ఆడుకోవచ్చు. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ అయితే ఈ ఫోన్లో ఆడడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ టెంపరేచర్ మీకు కంట్రోల్లో ఉంటుంది. 45 రూపాయలు ఉంటుంది మీరు ఎంతసేపు ఆడినా కానీ. అండ్ ఇది మీకు ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే ఉంది మీకు కొద్ది పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్. సో ఛార్జింగ్ మీకు చాలాసేపు వస్తుంది. మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఈజీగా మీరు ఎంత హెవీ యూస్ చేసినా ఫుల్ వర్కింగ్ డే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 33 వాట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంది. దీని యూస్ చేసి మీరు ఛార్జ్ చేయాలంటే 1 hour 20 minutes వరకు టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఆ వైడ్ యాంగిల్ మ్యాక్రో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకా మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, దీన్ని ఎక్కువ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇది ISOCELL HM6 సెన్సార్తో వస్తుంది. శాంసంగ్ సెన్సార్ ఇది ఫస్ట్ ఫోన్ ఈ సెన్సార్తో వస్తుంది ఆ ఫోన్. అండ్ ఈ కెమెరా మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అండ్ మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ ఫ్రంట్ కెమెరా అవి. అండ్ దీనిలో ఎక్కువ ఫీచర్స్ ఏమి ఉండవు. బడ్జెట్ ఫోన్ కాబట్టి మనకి టాప్ ఎండ్ ఫోన్స్లో ఉన్న ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. బేసిక్ ఫీచర్స్ ఉంటాయి అంతే. 108 మెగాపిక్సెల్ మోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి 108 మెగాపిక్సెల్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ ఇచ్చారు కానీ అంత FPS ఏం మెన్షన్ చేయలేదు వీళ్ళు. ఇంకంతే మీకు బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. పెద్దగా మనకి చెప్పుకోక ఫీచర్స్ అయితే ఏమి ఉండవు కెమెరాలో. వీడియో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే లేదు. మ్యాక్సిమం 1080p వరకే మీరు ఈ ప్రాసెసర్తో రికార్డ్ చేయొచ్చు. మీకు బ్యాక్ సైడ్ 1080p ఉంటుంది. ఫ్రంట్ కూడా 1080p వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ 2 ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. పోర్ట్రేట్లో ఉంటాయి మీకు. పోర్ట్రేట్లో మీకు ఒకే ఫ్లేర్ పోర్ట్రేట్
అండ్ డైనమిక్ బొకే అయితే ఉంది. ఇవి మీకు ఫోటో ఆప్షన్ మాత్రం ఉంది, ఫొటోస్ తీసుకోవచ్చు మీరు. బొకే, ఫ్లేర్, పోర్ట్రేట్ వీడియో ఇట్లాంటి రికార్డ్ చేయడానికి అయితే లేదు, వీడియోలో అయితే లేదు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరాస్ బాగానే ఉన్నాయి అండ్ ఫీచర్స్ ఎక్కువ లేవు. అండ్ వైడ్ యాంగిల్, మ్యాక్రో గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 6GB ర్యామ్ 128GB స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్. ర్యామ్ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. 128GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ 106GB వరకు స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది, 5GB వరకు మీరు ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 6GB నార్మల్గా ఇన్బిల్డ్ వస్తుంది, 5GB ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 11GB వరకు ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీకు స్టోరేజ్ పరంగా పెద్ద ప్రాబ్లం అయితే దీనిలో ఏముండదు. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు జైరోస్కోప్ కానీ, మ్యాగోటోమీటర్ కానీ, యాజిలోమీటర్ కానీ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, అన్ని సెన్సార్స్ బాగానే వర్క్ అవుతున్నాయి. అండ్ హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఉంటుంది. హార్ట్ రేట్ సెన్సార్ మీకు రియల్మీ ల్యాబ్స్లో ఉంటుంది. ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉంది. మీకు నార్మల్గా మనం వాచ్తో కంపేర్ చేసి చూస్తే మాత్రం ఇది ఒక 3-4 పాయింట్స్ తక్కువ చూపిస్తూ ఉంటుంది. అంటే మీకు ఒక హార్ట్ రేట్ 77 వచ్చింది అనుకోండి, దీనిలో 73, 74 అట్లా చూపిస్తూ ఉంటుంది అనమాట. వాచ్కి దీనికి డిఫరెన్స్ అది. సో ఇంకా యాక్యురేట్ చేయొచ్చు, ఫ్యూచర్లో మేబీ చేయొచ్చు దీన్ని. ఇంకా UI గురించి మాట్లాడితే ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ UI 3.0 మీద రన్ అవుతుంది. సో రియల్మీ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. యాప్ లాక్ కానీ, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం కానీ, ప్రైవేట్ సేవ్ ఇట్లాంటి ఉంటాయి. ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు కస్టమర్ ఫీచర్స్ అని దీనిలో అయితే ఉంటాయి. కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది. గూగుల్ డైలర్తో వస్తుంది, సో అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది. ఫైనల్గా ప్రైజెస్ గురించి మాట్లాడుకుని మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. 6GB ర్యామ్ 128GB బేస్ మోడల్ 17,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB ర్యామ్ 128GB మోడల్ కూడా ఉంది, 19,000 రూపాయలు దాకా ఉంది. HDFC క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే 2,000 రూపాయలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. ఏప్రిల్ 12వ తారీఖు ఫస్ట్ సేల్ ఉంది 12 గంటలకి ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో. తర్వాత ఈ ఆఫర్ ఉంటుందో లేదో తెలియదు. అండ్ ఇది మీకు 15,999 రూపాయలకి HDFC ఆఫర్ కలుపుకుంటే వస్తుంది. ఇది వీళ్ళు 6GB ర్యామ్ 128GB మోడల్ ఒకటే తీసుకొని వస్తున్నారు. 4GB 64GB తీసుకొస్తే ఇంకా మనకి తక్కువ రేట్కి వచ్చేది, 13,999 ఆ ప్రైస్ కూడా వచ్చేది. సో ఇది ఒకటి కొద్దిగా నాకు మైనస్ అనిపించింది. 16,000 రూపాయలు అంటే AMOLED స్క్రీన్ ఉంది, 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు, 5G కూడా లేదు. సో నా వర్క్ అయితే వెయిట్ చేయండి. సెకండ్ హాఫ్లో AMOLED స్క్రీన్తో 5G సపోర్ట్తో మనకి ఫోన్స్ అయితే రావచ్చు. ఇది రియల్మీ 9 4G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.